వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న కర్నూలు 2 టౌన్ పోలీసులు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి. స్వామియే శరణమయ్యప్ప అని అయ్యప్ప స్వాములతో జనసంద్రమైన పాలకుర్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ తక్షణమే క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పితలయ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పితలయ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీరు బిర్యానీ అంటూ పార్టీలు చేసుకుని సభ్యత మర్చిన వ్యక్తులు ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పలత ప్రశ్నించారు. ఎంతో మంది విద్యార్థుల మేలు కోసం అహర్నిశలు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ పై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికావని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు అన్నారు. మీకు తెలుసు గుండా రాజకీయం ఎవరు చేస్తున్నారు, ఎవరే రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు. మరి మా ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. మరి మీరు ఎలా అంటున్నారు? నెలకు 9 కోట్ల ఎవరికి ఆయన ఎన్నికేసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నారమ్మ కొండ సురేఖ గారు? మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కొండ సురేఖ గారికి మానవత్వం లేని మీరు ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అవసరం మీకు లేదని నేను తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు అంటే కార్యదర్శిగా ఉండి తన జేబులో డబ్బును కూడా పిల్లల కోసం పెట్టుకున్నాడు. మరి గురుకులాల బాట అనగానే నీ సీఎంకి వెన్నులో చెమటలు పడుతున్నాయి, మంత్రులకు చెమటలు పడుతున్నాయి. ఏమి చెయ్యని ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు ఇంత కక్ష కడుతున్నారని నేను అడుగుతున్నాను. ప్రవీణ్ కుమార్ గారు అంటే ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి గురుకులాల బాట అనగానే మీరు భయపడుతున్నారని మాకు అర్థమైంది. అధికారంలో ఉన్న భయపడే మీరే ఈరోజు ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? కొండ సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహించిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తొలి సదస్సులో ప్రివెంట్ అంకాలజీ మరియు ప్యాలిమేటివ్ కేర్ అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ కార్యక్రమానికి హాజరైన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్కే ప్రకాష్, IIIT రిజిస్టర్ కె కురుమూర్తి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నర్సమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, కెనడా వైద్య నిపుణులు డాక్టర్ సైమస్ సక్లిప్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద లంగ్, స్టమక్, ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ముగింపు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ MSV కె బాలాజీ ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ SSV శక్తిప్రియ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులు వాడటం వలన ఉబ్బకాయం, ఆహారపు అలవాట్లు సక్రమంగా పాటించకపోవడం వలన నోటిపూత, ఫ్రాంకియాస్, ప్రేగు క్యాన్సర్లు బారిన పడకుండా అడ్డుకట్ట వేయగలమని, అలాగే పొగ తాగేవారు, అలవాటు ఉన్నవారు, గుట్కా, పాన్ మసాలా నమిలే అలవాటు వారు, మద్యం త్రాగే అలవాటు గలవారు వెంటనే ఆపివేయాలని, అలాగే స్త్రీలలో అయితే గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అవకాశాలు ఎక్కువగా
ఉంటాయని డాక్టర్ ఎస్ఎస్వి శక్తిప్రియ పిహెచ్సి వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ఉద్దేశించి హాజరైన సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిడి సర్వేలో భాగంగా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ శాతం, నోటి, రొమ్ము, గర్భసంచి, ముఖద్వారం క్యాన్సర్ స్క్రీనింగ్, మా ఆరోగ్య సిబ్బంది మీ కుటుంబంలో ఉన్న 18 సంవత్సరాల వయసు నిండిన అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దలు అందరికీ ఆరోగ్య సర్వేలో ఆరోగ్య పరీక్షలు చేస్తారని, వారందరికీ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు పర్యవేక్షణలో పిహెచ్ఎస్ఎన్ రత్నం సఖి పాల్గొన్నారు. వాడొద్దు. మద్యం త్రాగొద్దు. 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 క్యాన్సర్ పై విజయం. 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 మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. పొగాకు ఉత్పత్తులు వాడొద్దు. 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 క్యాన్సర్ పై విజయం. 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 మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. మద్యం త్రాగొద్దు. పొగాకు ఉత్పత్తులు వాడొద్దు. 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 క్యాన్సర్ పై విజయం. క్యాన్సర్ పై విజయం. క్యాన్సర్ పై విజయం. క్యాన్సర్ పై విజయం. కుప్పం మున్సిపాలిటీలో పకడ్బందీగా పింఛన్లు పంపిణీ జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం కావడంతో నేడు ఉదయం 5:30 నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలలో సిబ్బంది కొరత ఉండడంతో ఆశా అంగన్వాడీలతో పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. ఆశా అంగన్వాడీలు మున్సిపల్ సిబ్బందితో కలిసి పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేస్తున్న ఆశా అంగన్వాడీలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అభినందించారు. అర్హత ఉన్న పెన్షన్ లబ్ధిలందరికీ దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు, గౌరవ పీడీ గారు, గౌరవ కలెక్టర్ గారు వారందరి సూచనల మేరకు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అత్యంత పకడ్బందీగా కుప్పం పురపాలక సంఘ పరిధిలో నిర్వహిస్తున్నాము. ఈ నెల ఆదివారం వచ్చినందువల్ల 1వ తేదీ, 30వ తేదీ ఈరోజే 230 క్లస్టర్లు, సుమారు 100 మంది సిబ్బంది ఈరోజు 11 గంటలకల్లా 5,000 పెన్షన్లో సుమారు 90% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా ఇంటింటికి వెళ్ళి పెద్దవాళ్ళకి వేకువజామునే 5 గంటల 30 నిమిషాలకి యాప్ ఓపెన్ అవుతుంది. ప్రతి నెల 5 గంటల 30 నిమిషాలకి ప్రతి ఒక్క ఎంప్లాయీ, సచివాలయ సిబ్బంది, ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంస్, ఇతర సిబ్బంది అంతా వెళ్ళి చక్కగా ఆ పెద్దవాళ్ళని ఎవరైతే ఉన్నారో గౌరవంగా వాళ్ళ ఇంటి వద్దే 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 11 గంటలకల్లా దాదాపు పూర్తవుతుంది. ఇంకెవరన్నా మిగిలిపోయినా కూడా మరునాడు వెంటనే తెల్లారి తీసుకుంటున్నారు. ఈ విధంగా సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా పురపాలక సంఘం సహకరిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీలు, ఆశాలు ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల అంగన్వాడీ, ఆశాలను కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క పంపిణీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేకమైన అభినందనలు. చాలా కష్టపడి, వాస్తవంగా వాళ్ళ డ్యూటీ కాకపోయినా ఇక్కడ సిబ్బంది తక్కువ, సచివాలయ సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళు పంచుతున్నారు. వాళ్ళిద్దరికి కూడా పురపాలక సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారి మీద గౌరవంతో, గౌరవ ఎమ్మెల్సీ సార్ మీద గౌరవంతో, ప్రజల మీద ప్రేమతో వాళ్ళు చక్కగా డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి నా ప్రత్యేకమైన అభినందనలు అంగన్వాడీ అండ్ ఆశాలకి. మిగతా మా సిబ్బంది మా డ్యూటీ ప్రకారం మా వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా పెన్షన్ల యొక్క అప్లికేషన్లు ఏమైనా కొత్తగా రావాల్సినటువంటి ఎప్పుడైనా సరే పురపాలక సంఘ ఆఫీసులు ఇవ్వవచ్చు. ఏ రోజైతే ప్రభుత్వం అనుమతిస్తుందో ఆ రోజు మీ అర్హత అంతా కూడా పరిశీలించి రెడీగా పెట్టుకొని ఉంటాము. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజున ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మీకు ఆ డబ్బులు ఇచ్చిన రోజున మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు కూడా ఆందోళన చెందకుండా అర్హత ఉండే వాళ్ళు కూడా నేరుగా మున్సిపల్ కార్యాలయంలోనే ఇవ్వాలి. మొన్న వార్డు సభలు ఇచ్చినారు, అవన్నీ కూడా వెరిఫై చేసేసి అర్హత అంతా పరిశీలించి లిస్టు సిద్ధంగా పెట్టుకొని ఉన్నాము. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజున వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రేట్ థాట్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు టి లీలా గంగాధర్ విశాఖపట్నం జిల్లా శరీర అవయవదాతల సంఘం సహాయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అఖిల భారత శరీర అవయవాల దాతల సంఘం తరపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనేక మంది యువకులు, సేవా తత్పరులు ముందుకు వచ్చి శరీర అవయవదాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం తీసుకురావడానికి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ మానవీయ ఉద్యమంలో బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని స్పెక్స్ చైర్పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి జోన్కి దాడికి శ్రీనివాస్, భీమిలి ప్రాంతంలో శ్రీనివాస్ రెడ్డి, శివదలాయి, సూర్య, గాజువాక ప్రాంతంలో ఆర్కే ఫౌండేషన్ నాగేష్, యశ్వంత్ చారిటబుల్ ట్రస్ట్ ని పెట్టి శ్రీనివాస్ లాంటి యువకులని, ఇలాంటి వాలంటీర్స్ అనేక మందిని కలుపుకొని చింతలగ్రహారం ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, మన సావిత్రిబాయి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున విశిష్ట సేవా సంస్థ పురస్కారం కూడా అందుకున్న యువకుడు. ఇలాంటి యువకులు ఈవేళ వారు చేస్తున్న సహాయంతో పాటు సమాజానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సేవలు శరీర దానం మీద, అవయవ దానం మీద గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవేళ విశాఖ జిల్లా శరీర అవయవదాతల సంఘానికి తాను సహాయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు. గ్రామీణ ప్రాంతంలో అవేర్నెస్ క్యాంపులు పెట్టడం, అందరినీ ఎడ్యుకేట్ చేయడం, స్కూల్స్ కి వెళ్ళడం, మనం ఈ అవయవదానం వల్ల, శరీరదానం వల్ల వస్తున్న ఉపయోగాలు ఏంటి, సమాజాన్ని ఏ రకంగా మోటివేట్ చేయాలనే దాని మీద కష్టపడి పనిచేస్తాడు. సో సహాయ కార్యదర్శిగా నియమించిన సందర్భంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన, సావిత్రిబాయి ట్రస్ట్ పక్షాన గంగాధర్కి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు
ఎంతగానో ఛాన్స్ ఇచ్చిన సీతమ్మలక్ష్మి గారికి మొదటిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే విశాఖ సాయి కన్వీనర్గా నన్ను నియమించినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇందులో భాగస్వామ్యానికి చాలా థ్యాంక్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మా గ్రేట్ టాక్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నానో ఇందులో కూడా ఇది కూడా నాది అని అనుకుని నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కంపల్సరీ మీరు సపోర్ట్గానే ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇలా రమ్మ సాయికి ఈ గ్రేట్ థాట్స్ అసోసియేషన్ తరఫున ఈ పాపకి ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ పాపకి ఈవేళ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఫీజులు కట్టుకోవడానికి అందించడం జరిగింది. పాపకి తండ్రి చనిపోయారు, తల్లి కూడా అనారోగ్యంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిల్లలకు సహాయం చేయాలని అనగానే స్పందించి వెంటనే ఇమీడియట్ గా 10,000 రూపాయలు తీసుకొచ్చారు. అట్లాగే మన సాహిత్య పుణ్య ట్రస్ట్ తరఫున కూడా సాహిత్యకి 10,000 ఇచ్చి 20,000 ఈ అమ్మాయికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా. అట్లా ఇంతకుముందు విజయలక్ష్మి అనే అమ్మాయికి ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న పాపకు కూడా 20,000 రూపాయలు సహాయం అందించారు. ఈ రకంగా కూడా ఎడ్యుకేషన్ కూడా వారు కొంత డబ్బులు పొదుపు చేసుకుని ఎంతో పేదరికంలో ఉన్న బిడ్డలు చదివించడానికి ఎంత పెద్ద మనసుతో ముందుకు వచ్చిన గ్రేట్ థాట్ అసోసియేషన్ ని నేను మనసారా అభినందిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ అసోసియేషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడపు భాస్కర్, గోవిందరవి, దూడం శంకర్, దూస భూమయ్యతో పాటు 30 మంది సభ్యులు పార్టీలో చేరారు. సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో అటు రైతన్నలు, ఇటు నేతన్నలు, అటు విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళా తల్లులు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి తలలో నాలుకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్య నుండి ప్రజా సమస్య పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను సూచన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నుల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం. అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి. నేతన్నులకు సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పని ఇక్కడ ఈరోజు సిరిసిల్ల పట్టణం సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం. ఇది ఓ మార్పుకు నాందిగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు 11 మాసాల మరొకొద్ది రోజులైతే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాంతంలో ఓ గీటు రాయిగా ఇప్పటికే నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. జిల్లాకు అనేక నిధులు తీసుకురావడంలో మేము సఫలీకృతులమైన కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల వాంఛ అయిన యార్ను డిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది. అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది. ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం 12 కిలోమీటర్ల దూరానికి పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా
ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి నేతలకు. పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవాళన్నీ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మరణ శాసనాలు విధిస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ కాలనీ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ వరకు టెక్స్టైల్ పార్కు, సారంపల్లి పార్క్ కావాల్సిన భూములన్నింటినీ కూడా ఇలా నివసించడానికి కావాల్సిన భూములన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆకలితో అలమటించకూడదని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 35 కిలోల అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రం అంతా కూడా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే కన్నీళ్లకు నీళ్లు తోడుండాలని చెప్పి మహిళలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా అనేకమైన మార్గదర్శకాలు వేయడం జరిగింది. ఇక్కడే ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవాళ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ఇంతెందుకు ఆఖరికి టెక్స్టైల్ పార్క్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా అతలాకుతలమై కొన్ని పథకాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిశ్రమని నిర్వీర్యం చేసి తీసుకుపోయినాయి ఇవాళ. కానీ పరిశ్రమ సజీవంగా ఉండాలి, ముందుకు సాగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో మళ్ళీ ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చి ముఖ్యంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాంపల్లి గ్రామంలో పుష్కర కాల్వ ఘట్టపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు 4,000 మందికి పైగా భారీ కార్తీక అన్న సమాధారణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పుష్పాలంకరణతో ఆలయాన్ని సగర్వ సుందరంగా కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాలు తీసుకుని 8వ సంవత్సరంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం రకరకాల ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం మొదలైనటువంటి కూడా మా మంత్రి గారు సురేష్ శర్మ గారి అధ్యక్షులు అలాగే భక్తులకి నిర్దేశించి అప్పటి నుంచి కూడా ఇప్పుడు గుడికి రానున్న భక్తులు కూడా ఈ గుడికి వచ్చి ఈ 8వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని అన్నందుకు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అమ్మడు ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మా పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టు మీద పిలిచి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరానికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాడి నుంచి కూడా అన్న సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేరు మురళీ గారు సంకల్పించడం, తద్వారా తర్వాత కొడేరు దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అన్న సంతర్పణకి విశేషమైన ఆదరణ జరుగుతుందండి. ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా, వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి
స్వామివారి పాత్ర చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారికి ఆశీస్సులు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మా పెద్దనాపల్లి గ్రామ పుష్కరకాలం గట్టు మీద వేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయ కమిటీ అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ దేవుడిని నిలబెట్టుకున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి సైనికా నుంచి ప్రతి సంవత్సరం ఏదో రకంగా అన్నదానం చేస్తున్నాం. చాలా సంతోషకరం. ఒక సంవత్సరం బాగా అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. పీలేరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పక్క భవనాన్ని నిర్మించాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యల అమృత్ తేజ, డిబిఎస్ఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భానుప్రకాష్, ఎస్ఎన్యుఐ జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలల మెయిన్ గేట్ ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పీలేరు నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో ప్రభుత్వ ఐటీఐ కళాశాల కూడా ఒకటి అని తెలియజేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులకు పక్క భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలకు భూమి కూడా సిద్ధంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపు 5 కోట్ల రూపాయలు పక్క భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని, తదుపరి అనేక కారణాల దృష్ట్యా ఆ నిధులు రద్దు కావడం కూడా జరిగిందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయినటువంటి పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని నేడు ఎన్ఎస్ఏ మరియు డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీలేరులో నిరసన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ ఐటీఐ కళాశాల శాంక్షన్ అయ్యి దాదాపు 13 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి అరాకొర వసతులతో విద్యార్థులు అనేది తీవ్ర ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది. ఈ రోజున విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణం పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు నిధులు మంజూరు చేసి స్థలం కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో కేవలం విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఒక పక్కా భవనాలు ఈ ప్రభుత్వ ఐటీఐ కళాశాలకి వస్తాయని ఈ రోజున మేము భావిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి లోకేష్ గారు స్పందించి ప్రభుత్వ ఐటీఐకి పక్కా భవనాలు నిర్మించాలని కోరుతున్నాం. అదేవిధంగా పీలేరు నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు భవనాలు జరగడం జరుగుతుంది. ఈ యొక్క అన్నిటికీ కూడా ప్రభుత్వ భవనాలు నిర్మించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.